ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ గారు తిరుపతిలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యొక్క ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సందర్భంగా ఇక్కడ మీడియా మిత్రులతో చాలా కాలమైంది తిరుపతి మిత్రులతో కలవాలని అడగడము, తదనుగుణంగా ఈ విలేకరుల సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, వారు మాట్లాడే ముందు ఒక్క మాట నేను మాట్లాడుతాను. మనమందరం గమనిస్తున్నాము, ఒక 3 రోజులుగా తిరుపతి వేదికగా మొన్నటి దాకా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ దౌర్జన్యాలకు దందాలకు ఆ కాంపౌండ్ నిలయంగా ఉన్నటువంటి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఊరూరా ప్రతి వీధి వెంబడి తిరిగి ఇదేనా ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు కూడా సాక్ష్యము. 2021 ఇదే కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలప్పుడు మా పార్టీ అభ్యర్థి, అదేవిధంగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, 26వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా అభ్యర్థిని కిడ్నాప్ చేసి ప్రతిపాదించినటువంటి వ్యక్తిని బలవంతంగా తీసుకొచ్చి నేనున్న చోటే సంతకాలు పెట్టి విత్డ్రా చేసేటువంటి ఒకే ఒక ఎగ్జాంపుల్. మరి ఇన్ని అరాచకాలు చేసిన మీరు ఇవాళ చిలుక పలుకులు పలుకుతూ ప్రజాస్వామ్య అపహాస్యమైంది, హక్కులు కాలరాస్తున్నారు అని మాట్లాడుతున్న మీకు నైతిక హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ, మిమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు, ఒక్కొక్కరుగా మిమ్మల్ని వీడి వచ్చేస్తున్నారు. కూటమి మీద నమ్మకంతో మీ దగ్గర ఉన్నటువంటి, మీ చేత మోసపోయినటువంటి మీ పార్టీ కార్యకర్తలందరూ మాతోటి జత కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. భూమన గారు, మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ చుట్టూ ఉన్నటువంటి మీ పరివారం కూడా మాతో చేరిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి జాతీయ కార్యదర్శి మరియు మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఇవాళ ప్రపంచ క్యాన్సర్ దినం, వరల్డ్ క్యాన్సర్ డే. ఇవాళ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 17.5% క్యాన్సర్ కారణంగా మరణాలు సంభవిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా 9.93% మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. వీటికి సరైన ముఖ్య కారణం ఏంటంటే క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం, ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం, తద్వారా సరైన చికిత్స అందకపోవడం కారణంగా ఇవాళ ఈ మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ప్రజలు అవగాహన లేమి కారణంగా క్యాన్సర్ బారిన పడి ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే 63% ఈ క్యాన్సర్ రోగాలనేవి చికిత్స ద్వారా నయం చేయదగ్గవి. జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతరత్ర అనేక క్యాన్సర్ రోగాలు చికిత్స చేసే అవకాశం ఉన్నప్పుడు వీటి పట్ల అవగాహన కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతూ తద్వారా క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్యని తగ్గించడం, తద్వారా మరణాలను తగ్గించే ప్రయత్నం జరుగుతూ ఉంది. మన దేశంలో కూడా ముందస్తు పరీక్షల కోసం కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి.
గత సంవత్సరం నవంబర్ 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మందికి క్యాన్సర్ ముందస్తు పరీక్షలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రధానంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లకి ఇవాళ ముందస్తు పరీక్షలు నిర్వహిస్తున్నాం. దానికి అనుగుణంగా దాదాపు 1500 టీంలను తయారు చేసి 155 మంది సూపర్ స్పెషలిస్టులని, 238 స్పెషలిస్టులని, 4000 ఏఎన్ఎంలని, 4000 మెడికల్ ఆఫీసర్లని, 18,000 ప్రైమరీ హెల్త్ వర్కర్స్ని సమూహాలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పరీక్షలు నిర్వహించే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటిదాకా 71 లక్షల మంది ఈ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకుంటే దాంట్లో 66,000 మంది అనుమానితులుగా తేలారు. వీరిని ఈ 17 ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్స్గా పరిగణించబడుతున్న బోధన ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో రెఫర్ చేయడం, ఈ అనుమానిత కేసులు మరొకసారి పరీక్షలు నిర్వహించి వారికి ఉందా లేదా గమనించి తదనుగుణంగా ఏ దశలో ఉందో వాటిని గుర్తించి తదనుగుణంగా చికిత్స అందించే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో రద్దీ సమయంలో ఈ అనుమానిత రోగులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ప్రతి మంగళవారం, గురువారం ఒక గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేయడం, ప్రత్యేక ఓపీడీ సేవలను అందించడం, ప్రత్యేక ఓపీడీ వార్డును కూడా బ్రాండింగ్ 222 పేరుతో బ్రాండింగ్ చేసి వైద్య సేవలు, పరీక్షలు తదనంగా చికిత్స సేవలు అందించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే ఇంకా అనేక చోట్ల ప్రజల్లో అవగాహన లేని కారణంగా ఈ పరీక్షలకు ముందుకు రాకపోవడం మేము గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవడం, అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళ సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. మొహమాట పడకుండా హెల్త్ వర్కర్లు వచ్చినప్పుడు వారి పరీక్షలు నిర్వహించడానికి వెసులుబాటు కల్పించడం, తద్వారా ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ఆ ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ప్రజలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. అనేక ఐఈసీ కార్యక్రమాలను కూడా వీటి ద్వారా నిర్వహిస్తున్నాం. ఇది సమిష్టిగా మనము క్యాన్సర్ మీద, కరోనా పైన ఏ రకంగా అయితే దేశ ప్రజలందరం ఒకటిగా ఉండి సమిష్టిగా పోరాటం చేసి కరోనాని తరిమేశామో, అదేవిధంగా పెను సవాలుగా మారిన క్యాన్సర్ను కూడా సమిష్టి పోరాటం చేస్తేనే నియంత్రించగలమనే విషయాన్ని నేను ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలియజేయదలుచుకున్నాను. దీంట్లో వైద్య సిబ్బంది కానీ, లేదా పౌర సమాజం కానీ, లేదా ప్రతిభావంత వ్యక్తులు ఎవరైనా సెలబ్రిటీలు కానీ, లేదా మీడియా సహకారం కూడా కోరుతున్నాను. ఇంత పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు 6 నెలల కాలంలో ఈ 4 కోట్ల మందికి పైగా నిర్వహించాలని మేము ఒక వ్యవధి పెట్టుకొని చేస్తున్నాం. కానీ గత 2.5 నెలలో 71 లక్షల మందికి చేయగలిగామంటే ప్రజల్ని మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వీటికి మీడియా సహకారాన్ని కూడా నేను కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడే సెలబ్రిటీల గురించి ప్రస్తావించాను. ప్రముఖ నటి గౌతమి గారు ఈ క్యాన్సర్ పైన మహిళల్లో ప్రధానంగా అవగాహన కల్పించడం కోసం సమయం ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు వారు క్యాన్సర్ సర్వైవర్ కాబట్టి వెంటనే తను అనుభవించిన బాధని తెలియజేస్తూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖతో కలిసి క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో పాలు పంచుకుంటానని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ క్యాన్సర్ గురించి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుంటే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏటా 70,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్న కొన్ని అంచనాల ప్రకారం ఐసీఎంఆర్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం కానీ దాంట్లో 40 నుంచి 42,000 మంది సగటున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతటి ప్రమాదకరంగా మారిన క్యాన్సర్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది.
నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొద్దిగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కొద్దిగా జీవన శైలిని మార్చుకోవడం వల్ల క్యాన్సర్ను మనం నివారించుకోవచ్చు. లేదా ముందస్తు పరీక్షలు చేయడం వల్ల వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిగా నయం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇవాళ నేను క్యాన్సర్ దినం సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మీకు సర్వైకల్ క్యాన్సర్ కోసం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా 200 నిన్న బడ్జెట్లో రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి జిల్లాకి ఒక క్యాన్సర్ డే కేర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సంవత్సరంలోనే 200 క్యాన్సర్ డే కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. ఇంత పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్యాన్సర్ నివారణ కోసం పరీక్షల కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైద్యం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆర్థిక సంవత్సరం 15-16లో 29% మాత్రమే వైద్యం మీద ఖర్చు పెడితే అదే 22-23కి వచ్చేసరికి అది 48% పెరిగిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. దాన్ని బట్టి ప్రజా ఆరోగ్యం మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తించాలి. 2022-23లో స్థూల జాతీయోత్పత్తిలో జీడిపిలో 3.8% కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి. 9,05,000 కోట్లు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ ఎంత ప్రమాదకారి గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 36 క్యాన్సర్ మందులపై బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం ద్వారా దాదాపు 50% తక్కువకి ఆ మందులు ఇవాళ మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అదేవిధంగా 3 ప్రధాన మందుల్లో కూడా జీఎస్టీ రేట్లు కూడా తగ్గించడం జరిగింది. దీన్ని బట్టి ప్రజారోగ్యం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి దృష్టి సారించాయనే విషయాన్ని, ఎందుకంటే మానవ వనరులు బాగుంటేనే జాతి నిర్మాణం జరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తించిన నాయకత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ప్రజా ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. మిత్రులారా, కేవలం ప్రజా ఆరోగ్యమే కాకుండా 3 రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మొదటి లేదా 2వ స్థానానికి వెళ్లే దిశగా మనం చేస్తున్న ప్రయత్నాల్లో మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక ఫౌండేషన్ లాగా, పునాదిలాగా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆదాయంలో 1,00,000 కోట్లు తగ్గినప్పటికి కూడా 12 లక్షల దాకా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్కి పరిమితి రాయితీ ఇవ్వడం మనం అందరం గమనించాం. తద్వారా మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. ఏదైతే ట్యాక్స్ రూపంలో గతంలో చెల్లించేదో 7 లక్షల వరకు గతంలో పరిమితి ఉండేది, ఇప్పుడు 12 లక్షలు పెంచడం జరిగింది. దాన్ని ఇతర అవసరాల కోసం మధ్యతరగతి వాడుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారు ప్రధానంగా ఈ దేశాన్ని 4 కులాలుగా విభజించి చెప్పారు. పేదలు, రైతులు, మహిళలు, యువకులు. పేదల కోసం అనేక కార్యక్రమాలని గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది జీవన బీమా కార్యక్రమాలైనా, పేదలందరికీ ఇల్లు నిర్మించే కార్యక్రమమైనా, లేదా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించి ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకున్న నిర్ణయమైనా, ఇవాళ పేదలకి పెద్దపీట వేసి పేదరిక నిర్మూలన కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తద్వారా గత 10 సంవత్సరాలు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చిన విషయాన్ని కూడా మనం చూసాం. ఈ సంవత్సరం కూడా 55,000 కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం,
63,000 కోట్లతో జలజీవన్ మిషన్ పరిమితిని పెంచడమే కాకుండా 28 దాకా కాల వ్యవధిని పెంచడం కాకుండా 63,000 కోట్లతో మళ్ళీ కొత్తగా జలజీవన్ మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసి తద్వారా పేదరిక నిర్మూలన కోసం మరొక మెట్టు మనం పైకి వెళ్తూ ఉన్నాం. ఇక రైతులను ప్రధానంగా దృష్టి పెట్టుకొని 70% పైగా వ్యవసాయ ఆధారంగా జీవిస్తున్న గ్రామీణ రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పెద్ద ఎత్తున రైతాంగానికి వరాలు కురిపించడం, ఫర్టిలైజర్ సబ్సిడీ మీద 1,18,000 కోట్లు ఇవ్వడం, లేదా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచి కేవలం పాలా వడ్డీకి 5 లక్షల దాకా రుణాన్ని అందించడం, లేదా పంటల పెట్టుబడి కోసం ఇస్తున్న పిఎం కిసాన్ పథకానికి 65,000 కోట్లు కేటాయించడం, ఈ రకంగా రైతాంగానికి ఊతమిచ్చేలాగా గతంలో ఉన్న కార్యక్రమాలకి తోడు మరి కాస్త నిధులను కేటాయింపులు పెంచి ఇవాళ వ్యవసాయాన్ని ఊతమిచ్చే ప్రయత్నం చేస్తున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహిళలకి అది పోషణ అభియాన్ దగ్గర నుంచి స్వయం సహాయక బృందాల దాకా పరిమితిని పెంచడమే కాకుండా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద నిధుల కేటాయింపుని పెంచి ఇవాళ కేవలం మహిళా వర్గానికే 4 లక్షల కోట్ల వివిధ పథకాల కింద ఈ కొత్త బడ్జెట్లో కేటాయింపులు చేశాయి. తద్వారా మహిళా సాధికారత కోసం ఇప్పటికే 33% చట్టసభలో రిజర్వేషన్ తీసుకొచ్చిన మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆర్థికంగా కూడా సాధికారత లభించడం కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా 80 కోట్లు ఉంటున్న యువకులు ఈ దేశంలో, దేశ జనాభాలో 80 కోట్లు యువతను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైన కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం ఏ కళ అయితే కంటున్నామో వికసిత భారత్ నిర్మాణం గురించి, లేదా ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర నిర్మాణం గురించి, ఈ నిర్మాణం యువత భుజస్కంధాల మీద ఉంది కాబట్టి యువతకు ఊతమిచ్చేలాగా అనేక కార్యక్రమాలు తీసుకురావడం, ప్రధానంగా ఎంఎస్ఎంఈల రుణ పరిమితిని 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచి ఉత్పాదకను పెంచి అదేవిధంగా ఉపాధిని కూడా పెంచే కార్యక్రమాలు తీసుకురావడం, మేక్ ఇన్ ఇండియా నుంచి మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ పేరుగా ఇవాళ ఎంఎస్ఎంఈలకి ఊతమిచ్చే దిశగా వాళ్ళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.